భువః సువః అని 3 వ్యాహృతుల్లో గడిపోయింది. భువః సువః మళ్ళీ ఇంకా వెనక్కి చేరిపోయింది. చెబితే ఆ ము అయింది. మళ్ళీ అవి వెనక్కి వెళ్ళిపోయినాయి. 3 కలిసి ఓం అయింది. అది వెనక్కి వెళ్ళిపోతే ఆ మిగిలిందట. అయితే విశ్వమంతా భగవంతునిలో చేరిపోయిన రోజున ఉన్న అక్షరం ఒకటే ఆ అన్న అక్షరము భగవానుడు ఇద్దరే ఉన్నారు. ఈ ఆలోంచే విశ్వమంతా వచ్చింది, ఈ భగవానుడిలోంచే విశ్వమంతా వచ్చింది. ఆ అంటే అర్థమేమి అంటే ఆ అంటే రక్షించుట అని అర్థం సంస్కృత భాషలో. ఆ అంటే అవ అని ధాతువు. అవ్ అంటే టు ప్రొటెక్ట్, రక్షించు. ఎవడు రక్షిస్తాడో వాడు సకల జగత్తుకి మూలమైన వాడు. రక్షణం అంటే ఏమి అంటే రక్షణము 3 విధములు: పుట్టించుట, పెంచుట, మరల తనలో ఆపద వచ్చినప్పుడు తనలో చేర్చుకుంటా. వీడు రక్షించేవాడు. మనను ఆపద వచ్చినప్పుడు లోపల చేర్చుకోవాలి. ఆపద తీరిన తర్వాత వెలికి వదలాలి. వెలికి వదిలేమని వదలక మన లోపల చేరి ఉండి కాపాడాలి. ఎవడు చేస్తున్నాడు? యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవడిలోంచి సమస్త భూతములు వస్తున్నాయో, ఏ నజాతాని జీవంతి, ఎవడి చేత జీవించుతున్నవో, మళ్ళీ దేనిలో చేరుచున్నవో అది బ్రహ్మ. బట్ ఆ ఇది భగవతః ప్రథమాభిధానం అంటారు. ఆ అనే దాని అర్థం మనకు తెలియజేయడం కోసమని సర్వేశ్వరుడు తనదే బాధ్యత కనుక రక్షణ, తాను ఒక రూపము కాకుండా అనేక రూపములు స్వీకరిస్తాడు. స్వీకరించి మనను రక్షించడానికి ఏ రూపం అవసరమైతే ఆ రూపం స్వీకరిస్తాడు. అది ఏ వేషంలో ఉన్నాడు అన్నది ప్రధానం కాదు. ఎక్కడ ఉన్నా ఆయనకు ఒకటే స్వరూపం చెడదు. ఏమిటా స్వరూపం? సర్వత్రా అంతటా కూడా భగవంతునికి 2 లక్షణాలు ఉంటాయి. రాజుగారు బయలుదేరితే ఛత్రము చామరము ఎలాగైతే వారికి అసాధారణ చిహ్నాలో, అలాగే భగవానుడు ఎక్కడ ఉన్నప్పటికీ సమస్తమైన కళ్యాణ గుణములు నిండి ఉంటాడు. అంటే అర్థం ఏంటి? సర్వజ్ఞత్వము అంటే అన్నీ తెలుసుకునుట, సర్వశక్తిత్వము ఏదైనా చేయగలుగుట, సర్వ నియామకత్వము అన్నిటినీ తాను నియమించగలుగుట, సర్వశేషిత్వము అన్నిటినీ తన కొరకే వినియోగించుకునుట, సర్వజగద్రక్షకత్వము ఇవన్నీ ఆయనకు ఉంటాయి. ఎక్కడున్నా ఉంటాయి. ఎక్కడుంటాడు ఆయన? మన రక్షణకి ఏ రూపం అవసరమైతే ఆ రూపంతో ఉంటాడు. మొట్టమొదటి అన్నిటినీ తనలోకి చేర్చుకున్నాడు. అప్పుడు ఎలాగున్నాడు ఆయన? సత్ ఉన్నాడని చెప్పడానికి తగినట్టు ఉన్నాడు. ఉన్నాడో లేడో తెలియకుండా ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి రక్షణ కోసమే అప్పుడు ఉన్నాడు. బదిలేడు బయటకు వచ్చాడు. ఇప్పుడు శ్రీవైకుంఠంలో ఉన్నాడు. ఈ ముందున్నటువంటి దాని పేరు పర అంటారు. పరతత్వం, పరమాత్మ అంటూ ఉంటారు. పర అంటారు దానిని. పర అంటే సర్వజగత్తు లేనప్పుడు, సర్వజగత్తుకి అవతల, సర్వజగత్తుకి ముందు ఉన్నటువంటి ఒక రూపాన్ని పరతత్వము అంటారు. ఆ పరలోంచి మనకి అందే వేళకి రావాలి. యువతలకు వచ్చి మన రక్షణ కోసం ఏం చేశాడు స్వామి? వ్యూహములని 4 ఏర్పడ్డాడు. ఆ వ్యూహములే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ అని 4 వ్యూహములు. ఇది జగద్రక్షణ కోసమని మార్చుకున్నాడు. అప్పుడు పాల సముద్రంలో ఉంటాడు. ఇంకా మనం కిందకు వచ్చేసాం. మనం కేవలం విభూతిలో ఉన్నాం. ఈ విభూతిలో ఉన్నటువంటి మనను రక్షించడానికి కావాలి. మన వంటి మనిషిగా వచ్చాడు రామ కృష్ణ. మనం అంతకంటే మామూలుగా రామకృష్ణాది రూపములలో మనం ఉన్న కాలంలో లేము. ఇప్పుడున్నాం. ఇప్పుడు ఎలాగూ మన లోపల అంతర్యామిగా ఉన్నాడు. హృదయ దేశములో వసించి ఉన్నాడు. ఇందుచేత నీవు ధ్యానము చేస్తే నీవు సరి అయినటువంటి మనసుని ఏకాగ్రముగా బాహ్య విషయముల యందు ప్రసరించకుండా ఆంతరముగా మలచి వెనుకకు మళ్లించి నీవు చూడగలిగినటువంటి శక్తిని సంపాదించి లోపల దర్శిస్తే ఈ కంటితో ప్రత్యక్షంగా కనిపించినట్టు లోపల దర్శించడానికి లోపల హృదయ దేశములో వసించి ఉన్నాడు భగవానుడు. దీనిని అంతర్యామి అంటారు. ఇంకా మరొక రూపం, అది కూడా కాదు, సాధించలేము. కానీ మనం రక్షించాలి. ఎలాగూ ఒక మూర్తిని కల్పించుకొని ఆ మూర్తిని చూడొక్కసారి. దాని యందు నీవు భావన చెయ్యి, నీకు దర్శిస్తాడు. ఒక చిన్న డాలర్ ఇస్తారు జీరస్వామి వారు. ఆ డాలర్ పెట్టుకొని పూజ చేసుకోమంటారు. ఆ డాలర్ పెట్టుకొని పూజ చేసుకుంటే ఎవరిని పూజిస్తున్నాం? స్వామి చెబుతున్న మాటలు వింటూ ఉంటే అమ్మ అని వారు ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటే మనకేదో అమ్మే ఉన్నట్టు, అమ్మనే ఆరాధిస్తున్నట్టు, ఆ తల్లి పాదాలకు ఏదో నిపాద్యం సమర్పయామి, ఆవిడికి ఆచమనీయం అంటే ముఖానికి సమర్పించాడు. ముఖముందా కనిపిస్తుందా? అది డాలరే. డాలర్ ఉందా? అమ్మ ఉంటుందా? అమ్మ ఎక్కడో ఉంటుంది అనుకుంటున్నాం. ఎవరైనా అమ్మకే చేస్తున్నామని ఆరాధన చేసేస్తున్నాం. ఏమిటి దీని అర్థం? నీ మానసికమైన భావన చేత నీవు దానిని ఇక్కడ భావిస్తే, ఈ భావించిన చోట భగవంతుడు నిన్ను రక్షించడానికి దాని సన్నిధానం చేసి ఉంటాడు. అది కేవలంగా ఏదో హల్యూసినేషన్ అంటే ఒక భ్రాంతి చేత నువ్వు కల్పించుకున్నది కాదు. నీవు దాని యందు భావన చేసిన నాడు ఆయన ఇక్కడ సన్నిధానం చేస్తాడు. అంతేనే తప్ప నువ్వు అది కల్పించుకొని లేనిదాన్ని నువ్వు అనుకోమని కాదు అర్థం.
లేని చోటైనా నువ్వు అనుకుంటే, నువ్వు ఏదనుకుంటే అనుకున్న చోటికి వాడు వస్తాడు అని మన శాస్త్రం. కాబట్టి ఆయన అక్కడ వచ్చి వధించున్నాడు. నీవు ఎప్పుడైతే ఒక విగ్రహాన్ని పెట్టుకుని స్వామి అని ప్రార్థించావో సర్వేశ్వరుడు దాని ఎందుకు సన్నిధానం చేస్తాడు. నీవు అర్చించే దానిలో స్వామి వేంచేసి ఉంటే దానిని అర్చామూర్తి అంటారు. అర్చించడం అంటే మనం ఆరాధన పూజ చేయడానికి కల్పించుకున్న ఒక మూర్తిలో భగవానుడు వస్తాడు. అక్కడ ఎలాగుంటాడు? అక్కడ పరిపూర్ణముగానే ఉంటాడు. అంటే ఏవి 2 లక్షణములు చెప్పాను. ఒకటి సమస్త కళ్యాణ గుణములు కూరి ఉండుట, ఏ దోషములు లేకుండుట. ఇవి 2 ఉభయలింగములు అంటారు. ఈ 2 ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటుంది? పరమపదములో ఉంటుంది, వ్యూహములో ఉంటుంది, విభవమనగా రామకృష్ణాది అవతారములలో ఉంటుంది, అర్చామూర్తిలో ఉంటుంది, అంతర్యామిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నవాళ్ళం 3 స్థలాలలో చేయగలం. ఎప్పుడు రామకృష్ణాదులు ఉన్న రోజులలో ఉన్నవారు రామకృష్ణాదులను ఆరాధించారు. తరువాతి వాళ్ళం మనం ఎవరిని ఆరాధిస్తాం? మన హృదయ దేశంలోనైనా ధ్యానం చేయాలి. ఎదరగా ఒక మూర్తిని కల్పించుకుని దాని ఎందైనా ధ్యానం చేయాలి, దానినైనా దర్శించాలి. ఎదరగా ఉన్న మూర్తి లేదని, లోపల ఉన్నాడో లేడో కనపడడని అవిశ్వాసముతో చెడిపోతున్నాం. కాబట్టి ఏమిటి? ఎదరగా ఉన్న మూర్తిలో నీవు ప్రార్థిస్తే స్వామి దాని సన్నిధానం చేసి ఉంటాడు. ఎలా సన్నిధానం చేస్తాడు? పరిపూర్ణమైన తన గుణములన్నీ నిండుకొని వచ్చి ఉంటాడు. నీకు పరమపదమునకు వెళ్ళక్కర్లేదు. ఇక్కడే నీ ఇంటిలో, నీ గ్రామంలో నీవు సేవించే ఒక ఆలయములో ఆరాధింపబడే మూర్తిలో నిన్ను రక్షించడానికి నీవు ప్రార్థిస్తే వచ్చి సన్నిధానం చేస్తాడు స్వామి. చెప్పాడు భగవద్గీతలో, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు యథా ఏ రూపముతో మాం నన్ను భజంతే సేవింతురో తాను వారిని తథైవ ఆ రూపముతోనే భజామి నేను చేరి ఉందును స్వామి చెప్పాడు. కాబట్టి నువ్వు ఎలా భావించు, వస్తాడు. అందుచేత అయితే ఇక్కడ ఉన్నటువంటిది మూర్తి కాదా? స్వామి అందులో వేయించేసి ఉన్నాడు నిన్ను అనుగ్రహించడానికి. చేత ఆయన బాధ్యత రక్షణకు అవసరమైనప్పుడు తాను ఏ రూపమైనా ఉంటాడు. రాజు పరిపాలించాలి కనుక ఒకప్పుడు దొంగగా ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకొని విధుల్లో తిరుగుతాడు. ఒకప్పుడు దర్బార్లో రాజులా కిరీటం పెట్టు కూర్చుంటాడు. ఒకప్పుడు మామూలుగా ప్రజలతో కలిసి వాక్యాలకి వెళతాడు. ఒకప్పుడు వేటకి వెళతాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజారక్షణమే అతని కర్తవ్యం. అలాగే మన రక్షణమే కర్తవ్యము కనుక భగవానుడు ఎక్కడ ఉన్నా పరిపూర్ణుడై ఉంటాడు. ఆ పరిపూర్ణతని భావించి మనం ఆరాధించినప్పుడు కృష్ణావతారములో ఉన్న గోపికలు సేవించిన కృష్ణుడు పరిపూర్ణుడే. మనం ఇప్పుడు సేవించే అర్చామూర్తి పరిపూర్ణుడే. కాబట్టి ఇప్పుడు అర్చామూర్తి దగ్గర ఆండాళ్ళు చేసింది వ్రతం, కృష్ణ పరమాత్మ దగ్గర గోపికలు చేశారు వ్రతం. 2 వ్రతాలు అయినాయి. ఇప్పుడు మనం ఎక్కడ చేయాలి? ఒక అర్చామూర్తి దగ్గర చేయండి, అంతర్యామిలో చేయడానికి దర్శించండి. కాబట్టి మనం ఇప్పుడు తిరుప్పావై వ్రతంలో 3 చోట్ల కలిపి చేస్తున్నాం. ఒకటి ఆలయంలో భావించండి. ఈ ఆలయంలో ఉన్నవాడు కృష్ణుడిని మళ్ళీ ఒక్కసారి ద్వాపర యుగానికి వెళ్ళి రేపల్లెలో ఉన్నట్టు భావించుకోండి. ఒకసారి మీ హృదయములో ఉన్న స్వామిని దర్శించండి. కాబట్టి హృదయములో అంతర్యామి, ఆలయములో అర్చామూర్తి, వేపల్లెలో కృష్ణ భగవానుడు. చేసే వ్రతము కృష్ణుడిని గురించి. ఎవరు చేస్తున్నారు? కలికాలములో పుట్టినటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళు చేస్తుంది. ఈవిడ వేపల్లెలో లేదు, ఉన్నది శ్రీవిల్లిపుత్తూరులో. చేస్తున్న వ్రతం శ్రీవిల్లిపుత్తూరులో ఒక ఆలయంలో చేస్తోంది. కానీ ఎక్కడ చేస్తోంది? ఆవిడ రేపల్లెలో గోపికగా చేస్తోంది. అయితే చేసింది ఎక్కడ పొందుతుంది? పొందవలసిన వాడినే పొందుతుంది. ఎక్కడ? ఆలయంలోనే. అయితే ఆలయంలో ఆయన వస్తాడా? వస్తాడు. నీ హృదయంలో నీవు ధ్యానం చేస్తే ఇక్కడ ఉన్నవాడు వాడే, ఆలయంలో ఉన్నవాడు వాడే, రేపల్లెలో ఉన్నవాడు వాడే, పాలసముద్రంలో ఉన్నవాడు వాడే, పరమపదంలో ఉన్నవాడు వాడే. కాబట్టి 5 చోట్ల భగవానుడు మన రక్షణ కోసం ఉంటున్నాడు. అంతేనే కానీ ఆయన ఒక చోట ఉంటే మరొక చోట ఉండలేని వాడు కాడు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు, కృష్ణుడి దేశం వచ్చినప్పుడు పరమపదం ఖాళీయా? ఖాళీ కాదు, అక్కడ ఉంటాడు. అయితే ఏమండి, ఆయన రాముడుగా కృష్ణుడిగా పుట్టినప్పుడు పరమపదంలో ఉంటే మరి అక్కడ సేవించాలా ఇక్కడ సేవించాలా? ఇక్కడ మనిషి కదా, పుట్టాడు కదా, చనిపోయినాడు కదా అని సందేహాలు కలుగుతాయి. పుట్టడం చనిపోవడం అనేది ఆయనకి లేదు. ఆయన నీ వంటి వాడవని నీవు భావించడానికి వీలుగా నీ వంటి రూపాన్ని, నీ వంటి భావనను నీకు అందించడానికి దిగొచ్చాడు రక్షణ కోసం. కానీ ఆయనకేమీ లేవు. అటువంటి ఒక విశిష్టమైన సంప్రదాయం మనది కనుక ఈ భావనని చాలా బలం చేసుకోవాలి. దాన్ని బలం చేసుకుంది ఈ వ్రతం నేర్పుతోంది తల్లి. అందుకోసం మొట్టమొదట ప్రారంభించి ఇవాళ 5వ నాటికి అసలు ఉపోద్ఘాతం పూర్తి చేసి మనకి గట్టిగా నమ్మకం కలిగించాలి. ఎక్కడ? అర్చామూర్తి దగ్గర నీ చేయి, నీ ఇంట్లో పెట్టుకున్న ఆరాధన చేయి. నువ్వు భగవంతుని సేవించడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నీవు ఎక్కడో ఏదో సాధన అక్కర్లేదు. నీవు చేసే మూర్తిని మనసారా చూడొక్కసారి. నీ ఎదురుగా కృష్ణమూర్తిని పెట్టుకో. ఆ స్వామిని చూస్తూ ఆ పిల్లనుగ్రహం పెట్టుకుని వ్యత్యస్త పాదం
అవతంసిత బరిహిబర్హం సచీకృతానం నివేశిత వేణురంధ్రం. స్వామి వ్యత్యస్త పాదంతో ఒకసారి ఇలా మూడు వంకలుగా తిరిగిన మూర్తిని పిల్లను పెదవి మీద పెట్టుకుని పిల్లను విరాళ్లతో వాయిస్తున్న స్వామిని నీ ఎదురుగా పెట్టుకుని నెమలిపించబెట్టుకున్న స్వామిని దర్శిస్తూ ఒకసారి నీవు ప్రార్థిస్తే నిన్ను రేపల్లెకి తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడ ఉండవు, నీవు రేపల్లె, నీకు స్వామి దర్శనం ఇస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడు. ఇది భారతీయమైనటువంటి సనాతనమైన భావన సంప్రదాయం. ఈ భావన తెలియాలి మనకి. ఇది లేని వాళ్ళకి ఆ భగవద ఉపాసన కుదరదు. లోపల ఉన్నది అని ఉపాసించే వారికి భావనే, ఆలయములో ఉన్నదనే వారికి భావనే, ధ్యానము చేసేవారికి భావనే. కాబట్టి ఎవరికైనా మీరు ముందు దేన్ని వృద్ధి పొందించుకోవాలి? మనసు లోపల శాస్త్రమును నమ్మేటటువంటి శక్తిని సంపాదించి ఆ శాస్త్ర విశ్వాసముతో నీ మనసులో ఒక భావనను కల్పించుకోవాలి. అది కల్పించుకుంది ఆండాడు. అయ్యా శ్రీవిల్లిపుత్తూరులో వ్రతం చేస్తోంది. మీరెవరు? జాతి అక్కర్లేదు. మీరేం చదువుకున్నారు? అక్కర్లేదు. మీరు ఏ కులం వారు? అక్కర్లేదు. మీ లింగమేమి? అక్కర్లేదు. మరేమి కావాలి? మీకు ఒక భావన ఉందా? స్వామిని పొందాలి, స్వామిని పొందాలి, ఆర్తి కావాలి. నీ ఎదురుగా ఒక మూర్తి ఎందు దర్శించు, సేవించు. ఇప్పుడే ఇక్కడే నీవు పొందుతావు పొందవలసిన వాడిని. అయితే ఇక్కడ ఉంటాడా? ఉంటాడు, పూర్ణంగా ఉంటాడు. ఈ విషయాన్ని మనకు తెలియజేయడం కోసం 5 రోజులు శ్రమపడ్డది తల్లి. మార్గశీర్ష మాసంలో ప్రారంభించండి. ఏవో కథలన్నీ 5 రోజుల నుంచి వింటున్నాం. మొదట నారాయణనే అన్నది, రెండో నాడు పాలసముద్రంలో పడుకున్నవాడన్నది, మూడో నాడు వామనుడు వచ్చి త్రివిక్రముడుగా పెరిగినవాడన్నది, నిన్న బాణవర్షం వర్షించిన మా రాముడన్నది. ఇవాళ కృష్ణుడి దగ్గరికి దిగింది. కృష్ణుడి దగ్గరికి దించడానికి పాపం కష్టపడి 4 రోజులకి మన మనస్సుని కృష్ణుడి దగ్గరికి లాక్కొచ్చింది. లాక్కొచ్చి కృష్ణుడు ఎవరండి, ఎక్కడున్నాడు? మా శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నాడన్నట్టు. ఆయన ఎక్కడుంటాడు? ఒక మాట చూసుకుంటే నీలోనే కనిపిస్తాడంటుంది. ఇది కథ. కాబట్టి మనం ఎక్కడ చూసినా పరిపూర్ణుడే ఉంటాడు. నీకు భావన పరిపూర్ణంగా విశ్వాసముతో భావిస్తే, విశ్వాసము లేకపోతే నీకు సాక్షాత్ నేను పరమపదంలో నాథుడు కనిపించినా ఏమిటోనండి అంటావు. ఇదే కృష్ణుడు అవతరించినటువంటి రోజుల్లో ఉన్న వాళ్ళల్లో ఎందరికో నమ్మకం కలగలేదు. ఎందుచేత? మరి కృష్ణుడు అవతారం చేసి స్వయంగా గోపికలను రక్షించడానికి వస్తే గోపికలకు ఒక్కళ్ళకే నమ్మకం కలిగింది, కానీ మిగిలిన వారెవ్వరూ ఆయనని పరమపురుషుడిని గుర్తించలేకపోయినారు. అందుచేత మనం మనస్సును ముందుగా ఈ 5 రోజులలోనూ పదిలపరుచుకొని మనం ఇప్పుడున్న చోటే ఉండి ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఒక భావన బలం చేత పొందవలసిన వాడిని ఇక్కడే పొందుతాం. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ స్థితిని మనకు కల్పించడం కోసం నమ్మ ప్రయత్నించి ఇవాళ కృష్ణ భగవానుడి యొక్క సంకీర్తనం చేస్తోంది. ఇప్పటిదాకా 4 రోజుల నుంచి కృష్ణుడు పిలుసులేదు. ఎందుకు ఇవాళ చేస్తోంది? ఏం అవసరం వచ్చింది అంటే, ఏదైనా వీరికి కోరిక భగవంతుడిని పొందడం కదా. భగవంతుడిని పొందాలి అంటే ఈ శరీరముతో ఉండగా పొందుతామా? అనేకమైన పాపములు చేసిన వాళ్ళమే పాపములు ప్రతిబంధకముగా ఉంటాయని ఉపనిషత్తులు పాపం పోగొట్టుకోవాలన్నది. ఎలా పాపం పోగొట్టుకుంటాం? ఉపనిషత్తు చెప్పింది ధర్మేణ పాపమపనుదతి. ధర్మం చెయ్యాలి అంటే నీవు చేయవలసినటువంటి కర్మలు ఆచరిస్తే ఆ కర్మల చేత మనం ఇంతకాలము భగవంతుని పొందడానికి ప్రతిబంధకముగా ఉన్నటువంటి పాపములు పోతే మనము పొందుతాం. ఉపనిషత్తు చెప్పింది ధర్మేణ పాపమపనుదతి. ధర్మం చెయ్యాలి అంటే నీవు చేయవలసినటువంటి కర్మలు ఆచరిస్తే ఆ కర్మల చేత మనం ఇంతకాలము భగవంతుని పొందడానికి ప్రతిబంధకముగా ఉన్నటువంటి పాపములు పోతే మనము పొందుతాం. ఎలా పోతాయి పాపాలు? కర్మ చెయ్యాలి. మనకు తెలుసునా కర్మ చేయడం? మనమందరం ఎవరం? సామాన్యమైన గోపికలు. జాతి చేత, సంస్కారము చేత, ఆశ్రమము చేత, అన్నిటి చేత హీనమైనటువంటి సంస్కారహీనమైన వాళ్ళం కదా. మనం పొందుతామా? బయలుదేరే అందరం కలిసి వచ్చేసాం, కానీ పొందుతామా అని సందేహం బయలుదేరింది. ఇప్పుడు ఈ సందేహం ముందు తీర్చాలి. మనకందరికీ ఏమిటో అంటున్నారు, కానీ మనకేమిటండి, విగ్రహాన్ని ఆరాధిస్తే భగవంతుని పొందుతామా? మనకి సందేహం కలుగుతూనే ఉంటుంది. దాన్ని తొలగించడం కోసమని ఆండాళ్ళ తల్లి చెప్తుంది, అక్కర్లేదు. దీనికి అనేకమైన పద్ధతులు ఉన్నాయి. కొంతమంది బాగా శాస్త్రాలు తెలిసిన వారు, జ్ఞానం గలవారు వారు జపం చేస్తారు. మరి కొంతమంది ధ్యానం చేస్తారు. దేనికి? ఇవన్నీ పాపాలు పోగొట్టుకుని వాడిని పొందడానికే. ఈ పాపాన్ని పోవడానికి కొంతమంది ధ్యానం, కొంతమంది జపం, కొంతమంది అర్చన, కొంతమంది ఏ కార్యం ప్రారంభించిన ముందు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం. ఎందుకు? ఇది విఘ్నాలు రాకుండా ఈయన కాపాడుతాడని. మనం ఎక్కడుంటే ఆ ప్రదేశం అంతా పవిత్రంగా చేయడానికి కొన్ని మంత్రములతోటి జలముల యందు అభిమంత్రించి ఆ జలములు ప్రోక్షిస్తే అక్కడ ఉండే దోషములు తొలగిపోతాయని 2 పనులు చేస్తాం. పాపం మనకేం తెలుసును? అందరం స్త్రీలం, మనకేమీ తెలియదు. అందరం అంటే పురుషులు స్త్రీలే అని భావించుకోండి. ఈ 30 రోజులు ఇందులో ఎవరూ పురుషులు లేరు. కాబట్టి స్త్రీలే కనుక స్త్రీలకు ఏమీ తెలుసు? ఏమీ తెలియదు. మన జాతులు మరిచిపోండి. మనమందరం ఇప్పుడే జాతి, గోపికా జాతి. కాబట్టి మనమందరము గోపికలము, మనమందరము స్త్రీలము.
కాబట్టి గోపిక స్త్రీత్వ భావన మనసులో కలిగితే కానీ వ్రతానికి పనికిరారు. ఎవరు చేసినా ఏమని చేయాలి? నేను ఏ చదువు లేని, ఏ సంస్కారము లేని, కృష్ణ ప్రేమ నిండుగా కలిగిన, కృష్ణుడు పుట్టిన ఊళ్ళో ఉన్న ఒక స్త్రీని. ఇది మన భావన. ఇది మనం భావించుకోవాలి ముందు మనసులో. ఇంకేది శరీర సంబంధం ఉన్నంతసేపు అహంకారం సావదు. నేను పండితుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను కర్మనిష్ఠుణ్ణి, నేను జ్ఞానిని, ఇవి ఉంటే నీకు వాడు కనపడ్డు. ఇవన్నీ పోవాలి. పోయి ఏమిటి రావాలి? ఏమిటి కింద జాతికి దిగిపోవడం ఏమిటి? పెద్ద జాతికి అంటే బ్రాహ్మణుడి చేత పెంచబడి బ్రాహ్మణ పిల్ల అయి ఉన్న మన ఆండాడు గోపిక అయిపోయింది. మనం అవ్వద్దు. ఆవిడ మారినప్పుడు మనం ఏం గొప్పవాళ్ళమా? మనము మారుదాం. ఏమిటవుదాం? మనమందరం పురుషులము స్త్రీలుగా మారుదాం. జాతులు వదిలేతాం. లోపలి జాతి ఒక్కటే భగవద్దాస్యం. కాబట్టి మనకందరికీ దాసీత్వ భావన కలగాలి. అది కలిగింది వీరికి అందరికీ. ఇప్పుడు ఆవిడ చెప్తుంది ఏమక్కర్లేదు, మనం విశ్వక్సేన పూజలు పుణ్యాహవతలు చేయలేము, మనకేం తెలియదు. మనమేం జపాలు తపస్సులు ధ్యానాలు చేయలేము, అవి మనకి తెలియవు. మరి ఏమిటి చేద్దాం? మనకెందుకు? అక్కర్లేదు. అది ఎలా కుదురుతుంది? శాస్త్రం స్పష్టంగా చెబుతోంది చెయ్యమని అని ఒక ఆవిడ వాదిస్తుంది. మరొక ఆవిడ మంచి పని కోరిక కలిగింది మంచిదే, కానీ పొందడానికి అనే విఘ్నాలు పాపాలు ఉంటాయి కనుక పాపాలు ముందు పోగొట్టుకుంటే అప్పుడు పొందుతాం. ఎందుకంటే పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అంటుంది ఉపనిషత్తు. పుణ్యపాపాలు రెండు ముందు దులిపేసుకోవాలట. ఎలా గుర్రం ఎలాగైతే తిరిగి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఒక మీద నేల మీద పడి పొర్లితే అశ్వై వరోమాణి విధూయ, గుర్రం వెంట్రుకలు రాలి చేసినట్టుగా మన పాపాలను మనం రాలి చేసుకుంటే కానీ భగవంతుని పొందాం. అయితే ఎలా పోసుకుంటాం? మనం పోగొట్టుకోగలం. మన పాపాలు పోగొట్టుకుంటే అంటుకుంటూ ఉంటాయి మనకి. కాబట్టి ఎలా పోతాయి ఈ పాపాలు? పోవడానికి ఏమీ మార్గం లేదు, లాభం లేదు అని పాపం సగం మంది నిస్పృహ అయిపోయినారు. మొత్తం వచ్చేసారు 5 లక్షల మంది ఇళ్లలో రెండు కృష్ణ తిరగలదామంటే సంతోషంగా వచ్చారు. వచ్చేసరికి పెద్ద డిస్కషన్ ప్రారంభమైంది ఈ పిల్లల్లో. అందరూ విన్నారు. ఆ ఊళ్ళో మంచి పండితుల దగ్గర విన్నవాళ్ళలాగే ఉంటారు, అందరూ తెలివైన వాళ్ళే. అయితే ఏమైనా చదువుకున్నారా? చదువుకోలేదు. మన జీరస్వామి ఉపన్యాసాలు చేస్తే మనం వింటూ ఉంటే మనకి ఎలా అయితే పాండిత్యం వచ్చేస్తుందో, మనకి ఏమిటి చదువుకున్నారంటే చదువుకోం, కానీ సంప్రదాయ రహస్యాలు, ఉపనిషత్ రహస్యాలు మనకందరికీ తెలుసును. అలాగే అక్కడ పిల్లలు కూడా విన్నారు. బాగా విని కృష్ణుడు భగవానుడు వాళ్ళకి తెలుసును. పొందడం సులభం తెలిసింది, కానీ పొందడానికి పాపం అడ్డు బెంగ పుట్టుకుంది. ఎలా పొందుతాం? పాపం పోవడం ఎలాగో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఈ కోరిక మంచిది కలిగిన మంచి కోరిక కూడా ప్రతిబంధకాలు చాలా ఎక్కువ ఉంటాయి, వాటిని పోగొట్టుకోవాలి అని కథలు చెప్పారు. కొందరు ఉపన్యాసాలు చేశారు. కొందరు ఈ మహిళలే, అందరం మనం చెప్పుకుంటున్నాం వాళ్ళతో ఒకడం. ఏమిటయా పెద్ద పెద్ద వాళ్ళు తలంచిన పనులు అవ్వలేదు, మరణం తలపించిన పనులు ఏమిటవుతాయి? అనాథ దశరథ చక్రవర్తి కొడుకు పట్టాభిషేకం చేయాలంటే అయిందా? పెద్ద మహానుభావుడైనా అదే విఘ్నం వచ్చినప్పుడు మనమే మాత్రం వాళ్ళం పొందలేమన్నా ఒక నిరాశ. మరొకళ్ళు ఏం జరగదండి, ముందు ఇవన్నీ తొలగించుకుంది ప్రయత్నం చేయాలి అంటే అక్కర్లేదయా, భగవంతుని దర్శిస్తే పాపాలు అవే పోతాయని ఉపనిషత్తుతో చెప్పింది ఒక ఆవిడ. ఏమక్కర్లేదు, ఆయన దర్శనం చేస్తే చూడగానే ఏమిటవుతుంది? భిద్యతే హృదయ గ్రంథి. నీ లోపల ఈ హృదయములో ఆత్మకి శరీరముతో టాకా వేసి ముడిపెట్టేటటువంటిది ఒకటి ఉంది. గ్రంథి అంటే ముడి. ఈ ఆత్మని శరీరాన్ని ముడిపెట్టే దాని పేరు అహంకారం అంటారు. అహంకారం అనే గ్రంథి బద్దలవ్వాలి, ఆ ముడి విడాలి. ఆ ముడి విడితే కానీ దీంతో ఇది వేరవదు. కలిసి ఉన్నాం ఇప్పుడు అందరం. పెద్ద ముడి వేసి ఉంది. ఏమిటా ముడి పేరు? అహంకారం. అహంకారం అనే ముడితోటి శరీరమునకు ఆత్మ ముడివేయబడి ఉన్నది. ఈ ముడి బద్దలవ్వాలి. బద్దలైతే అప్పుడు ఏమిటవుతుంది? ఒకసారి శరీరంతో మనం వేరవుతాం. కాబట్టి తాడుతో కట్టేస్తే అలా విడిపించుకోలేము. అలాగే అహంకారం అనే తాడుతో శరీరమునకు ఆత్మ బంధింపబడ్డది కనుక విడిపోవాలి. ఎలా విడుతుంది? భిద్యతే హృదయ గ్రంథి, అది బద్దలైపోతుందిట. ఛిద్యంతే సర్వ సంశయా. ఇప్పుడు మనకందరికీ సంశయాలు ఏమిటున్నాయి? ఏమిటో ఉన్నాడో లేడో, పొందుతానో పొందనో, నాకేమి సాధనం ఉంది, నేను పొందేదేమిటి, ఎన్ని సందేహాలు మనకి. ఇవన్నీ ఛిద్యంతే, తెగిపోతాయిట. భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయా, క్షీయంతే చాస్య కర్మాణి. ఇంతకాలం మనకు అడ్డినటువంటి పాపాలన్నీ ఒక్కసారి కుంగిపోతాయిట. ఎప్పుడు అక్కడుంది ప్రశ్న. తస్మిన్ దృష్టే, ఆయన కనపడితే పోతే కానీ కనపడ్డు, కనపడితే కానీ పోవు. వెర్రి కుదిరితే కానీ పెళ్లి కాదు, పెళ్లి అయితే కానీ వెర్రి కుదరదు. ఇదేమి శాస్త్రం? ఇదే నియమం. అయితే మనం ఎలా పొందుతాం? దృష్టే, చూస్తే పోతాయట. నిజమే. చూడడం ఎలాగో? చూడడం కుదరదు కదా అని అడ్డు చెప్పారు మళ్ళీ కొంతమంది. చెబితే దృష్టే అంటే మనం వాడిని చూడడం కాదు, వాడు మనని చూస్తాడన్నారట మరో ఉపనిషత్తులో. నువ్వు వాడిని చూడవు, వాడే నీకు తన దర్శనం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? వెర్రి ప్రేమిస్తే.
ఎంత ప్రేమ ప్రేమించాలి, ఎంత ప్రేమ అండి.